ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ, నువ్వు నన్ను ఉన్నతి వద్దని ఎందుకు ఫాలో అవ్వమని చెప్పా? నీకు తెలుసా తను ఎంత వింత ప్లేస్కి వచ్చిందో? నేను ముందే అనుకున్నాను ఈ ఉన్నతి ఖచ్చితంగా ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది అని. తన మధ్య చేస్తున్న డ్రామాలో ఎవరికి కనిపించకపోయినా కానీ నాకు అన్ని అర్థమవుతున్నాయి. నాకు తన మీద చాలా అనుమానంగా ఉంది. ఏదో హార్మోన్ ప్రాబ్లం అంటుంది. అరే, మేం పిల్లల్ని కనలేదా ఏంటి? మమ్మీ, నీతో మాట్లాడే గోల్లో ఉన్నతి మాయమైపోయింది. ఓరు భగవంతుడా, సర్వనాశనం! తనని ఫాలో అవ్వు. ఎక్కడ వెతకాలి? కనిపించింది. స్మిత, ఈసారి తనని మిస్ అవనకు. జాగ్రత్తగా ఫాలో అవుతాను. ఉన్నతి గురించి నాకు నిమిషాలకి చెప్తూ ఉండు, సరేనా? ఉండమ్మా. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు? ఏమైంది? ఐఎమ్ సారీ. ఓ గాడ్, వీళ్ళెక్కడ కూడా నన్ను ఫాలో అవుతున్నారు. అసలేంటి వీళ్ళు? సిద్ధంగా ఉందా? రెడీగా ఉంది మేడం. ఇప్పుడు ఈ మందే నా పని చేస్తుంది. నర్మద గారికి బ్లడ్ క్యాన్సరా? కానీ రేఖ, ఆవిడకి అది ట్రీట్మెంట్ చేయొచ్చు కదా? ట్రీట్మెంట్ ఉంది బాబాయ్ గారు. పైగా ఒకటే ట్రీట్మెంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. అండ్ ఆ బోన్ మ్యారో కేవలం ఆవిడతో బ్లడ్ రిలేషన్ ఉన్న వారితో మ్యాచ్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే సాయంత్రం నేను వాళ్ళ అబ్బాయిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండిపోయాను. నువ్వు నిన్న సాయంత్రం అంతా ఆవిడ కొడుకును కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించావా? అతను ఎవరో నీకు తెలుసా? తెలుసు. తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మిసెస్ నర్మదా గారు బాగా తెలుసు. మరి పేరు, అడ్రస్ అన్ని తెలిసే ఉంటాయి కదా. అవునా రేఖ? అవును పిన్ని గారు, వాళ్ళ అబ్బాయి పేరు ఏంటంటే రోహిత్. అండ్ అతను సింగపూర్లో ఉంటున్నాడు. అవునా రేఖ, నీ మనస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా. మిసెస్ నర్మదా గారు నీకు చిన్నప్పటి నుంచి చాలా చేశారు. అందుకే ఆవిడ కోసం పూజలు చేస్తాను అంటే నేను నిన్నేం ఆపను. అంతా బాగానే ఉంటుంది. కానీ నీకు కూడా తెలుసు కదమ్మా, నర్మద గారి పేరెత్తినా సరే రాఘవం మనసు చాలా బాధపడుతుంది. వాడు గనక బాధపడితే ఆ బాధ మా అందరికీ కలుగుతుంది. అందుకే నీకు దండం పెట్టి మరీ అడుగుతున్నాను, మిసెస్ నర్మదా గారి గురించి ఈ ఇంట్లో వాళ్లతో అసలేమీ మాట్లాడకు రేఖ. పైగా ఇదే నియమం మన ఇంట్లో వాళ్లకు కూడా వర్తిస్తుంది. అందరికీ. అలాగే అత్తయ్య గారు.
ఏం చేయను? నర్మదా ఆంటీ వాళ్ళ అబ్బాయితో ఎలా మాట్లాడాలి? మా ఏమైందిరా? ఎలర్జీ అయిందా? అయ్యో లేదమ్మా, ఎన్ని సంతోషకరమైన వార్తలు మైండ్ లో తిరుగుతుంటే మొత్తం ఒళ్ళంతా కితకితలు పెట్టినట్టే ఉంది. అమ్మా మనం చాలా లక్కీ కదా, నర్మదా ఆవిడంతటా ఆవిడే చనిపోబోతుంది. సూపర్ అమ్మా, నువ్వు భలేగా చేసావు. నువ్వు రేఖని ఒక్క దెబ్బకి హీరోయిన్ నుంచి విలన్ ని చేసావు, అది కూడా రాఘవ్ కళ్ళ ముందే. సూపర్ అమ్మా నువ్వు. ముయ్. అన్నిటికంటే ముందు కాస్త మెల్లగా మాట్లాడు. ఓ, మనకి తెలిసిన విషయం ఏదైనా ఆ విషయం వేరే వాళ్ళకి అస్సలు తెలియకూడదు వీరేంద్ర. సరే అమ్మా, కానీ నాకు కూడా మొత్తం ఎక్కడ తెలుసు? ఇంతకీ ఈ రోహిత్ ఎవరు? రోహితా? ఎవరో ఉన్నారులే. ఎవరో ఉన్నారా? అమ్మా ఏంటో చెప్పమ్మా. రోహిత్ మిసెస్ నర్మదాకి నకిలీ కొడుకు. హ్మ్. నాకు ఎప్పుడైతే నర్మద గతాన్ని మర్చిపోయింది అని తెలిసిందో, నేను మిస్టర్ అరుణ్తో కలిసి తన జీవితంలో ఉన్న తలుపులన్నీ మూసేశాను. అది తను తన పాత జీవితం ఇంకా గడిచిపోయిన జీవితంలో మళ్ళీ కలవకుండా ఉండడానికి. అరుణ్ గారు, మీరు నర్మద ప్రాణాలు కాపాడారు, అందుకు థ్యాంక్ యూ. కానీ మీరు నర్మద ప్రాణం కాపాడిన తీరు, అది ఇంతకు ముందు తనని ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చేయగలరు. చూడండి, నాకు తెలుసు మీరు మొదటి నుంచి కూడా నర్మదని గాఢంగా ప్రేమించారని. విధి మీకు ఇంకొక అవకాశం ఇచ్చింది తనని దక్కించుకోవడానికి. అరుణ్ గారు, నర్మద తన గతాన్ని మర్చిపోయింది. తను తన పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయింది. పైగా మేము తన పాత జీవితంలో భాగమైన వాళ్ళం. ఇప్పుడు తనని మా జీవితాల్లో వద్దు అనుకుంటున్నాం. లేదు లేదు, నన్ను తప్పుగా అనుకోకండి. అదేంటంటే నర్మదా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. పైగా వాళ్ళు ఇది అసలు భరించలేరు. వాళ్ళ అమ్మకి వాళ్ళు గుర్తు కూడా లేరంటే మీరే ఆలోచించండి. ఆ చిన్న చిన్న పిల్లల మనసుకి ఎంత బాధ కలిగి ఉంటుందో. వాళ్ళ అమ్మ దృష్టిలో వాళ్ళు వేరే పిల్లల్లా ఉన్నారంటే. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీరిప్పుడు నర్మదతో కలిసి ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి కదా. డాడీ, రోహిత్, ఆంటీకి హలో చెప్పు నాన్న. హలో. చల్లగా ఉండు నాన్నా. వీడు నా కొడుకు. ఆహా, అవునా? వీళ్ళ అమ్మకి ఏమైంది వీళ్ళమ్మకి? ఏం కాలేదు కదా. తను తన రోహిత్ బాబు కోసం ఎదురు చూస్తుంది. నిజంగానా? మ్మ్. డాడీ, నాకు మమ్మీని చూడాలని ఉంది. పద వెళ్దాం. కానీ శైలజ గారు. ఇదే కరెక్ట్ అరుణ్ గారు. మీ భార్య చనిపోయింది, నర్మదకి భర్త లేరు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉండడమే సబబు.